హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరికీ. ఇంకా ఈరోజు అయితే వేడి వేడి జిలేబీలతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. జిలేబీలు అని చెప్పి ఏంటి చూపిస్తున్నారని మాత్రమే అనుకోకండి. ఈ చేపలను అయితే జిలేబీ చేపలని అంటారనమాట మా ఏరియాలో. ఇకపోతే ఇంకా చేపలం అయితే వచ్చిందనమాట. సో జిలేబీలు అంటే సరేలే, సండే కాదు, ఇంకా మార్నింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళి పొంగల్ పెట్టాం కదా, ఇంకా నైట్ ఇంకేమైనా చేద్దామని చెప్పేసి అయితే ఇంకా వచ్చాకైతే ఒక అరకిలో దాకా అయితే తీసుకున్నాను. నాకైతే ఇంకా ఈ చేత కాదనమాట. సో ఇదేని కాదు, నార్మల్గా ఎవరు వచ్చినా కూడా చేపల వాళ్ళు ఇంకా వాళ్ళే నీట్గా చేసి అయితే వెళ్తారు. ఇంకా వీటిని మాత్రం ఇట్లాగ తోలు తీస్తారనమాట. మనం నార్మల్గా ఏ చేపలైనా చూసుకుంటే జస్ట్ పై వరకే తీసేసి అట్లా ఇచ్చేస్తారు కదా మనకి, కానీ వీటిని మాత్రం అట్లా కాదు, పైన అట్లా తోలు తీసి అయితే ఇస్తారనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఆమె నాకు ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత నేను మంచిగా కొద్దిగా పసుపు, కొద్దిగా కల్లుప్పు వేసుకొని అయితే మంచిగా వాష్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, చేపలు బాగా వాష్ చేసేసిన తర్వాత అయితే ఒక 2 స్పూన్ల దాకా అయితే కారం అయితే వేసుకున్నానండి. సో నాకు ఇట్లాగా ఎక్కువ స్పైసీగా ఉంటేనే ఇష్టం అనమాట చేపల వేపుడుకి అనేది. ఇంకా ఈ చేపలకి అంటారా చాలా వరకు కారమే బాగుంటుందన్నమాట. ఇంకా ఒక స్పూన్ దాకా అయితే పసుపు అయితే వేసుకున్నాను. ఇంకా అట్లాగే ఒక స్పూన్ దాకా అయితే సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట. సో ఇట్లాంటి చేపల వేపుడులు ఏంటంటే సాల్ట్ కొద్దిగా తగ్గించుకుంటే మంచిదనమాట. సో నేను అందుకని చెప్పేసి సాల్ట్ కొద్దిగా తక్కువ మోతాదులోనైతే వేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా గరం మసాలా అయితే వేస్తున్నాను అనమాట. కుదిరితే మీరు ఇంకా ధనియాల పొడి, మీకు ఏ ఫ్లేవర్స్ అంటే ఇష్టమో మీరు అవి కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ గరం మసాలా అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా తర్వాత కొన్ని ఫిష్ మసాలాస్ కూడా ఉంటాయి కదండి, ఇంకా నాకైతే అది అవైలబుల్గా లేదనమాట. సో అందుకని చెప్పేసి పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా వేసేసుకున్నాను. కొందరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు వాడరు కొన్ని ఫ్రైకి, కాకపోతే నాకు ఫ్రై చేశానంటే ఖచ్చితంగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వాడతాను అనమాట. ఇంకా ఫైనల్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదండి, చిన్న సైజు నిమ్మకాయ అనేది ఒకటైతే నేను దాన్ని బాగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. ఇంకా అలాగే మనం కలుపుకునేటప్పుడు కొద్దిగా డ్రైగా ఉండిద్ది కాబట్టి కొద్దిగా చేతులు ముళ్ళులు గుచ్చుకోకుండా ఉండాలని చెప్పేసి అయితే ఒక 2 స్పూన్ల దాకా అయితే పైన ఆయిల్ అయితే వేసుకున్నాను. అట్లాగే లెమన్ అనమాట ఒక పీస్ కట్ చేసుకొని పైన గార్నిష్ కోసం అనమాట అట్లాగైతే వేసుకొని మంచిగా అయితే కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ మంచిగా కలిపి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను. అప్పుడు ఈ ఆల్ ఫ్లేవర్స్ అన్నీ కలిపి మంచిగా చేపలకైతే పడతాయి. అట్లా పెట్టేటప్పుడు చేప తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. వీటి ముద్దలు అయితే చాలా ఫాస్ట్గా అయితే గుచ్చుకున్నాయండి. ఇంకా ఒకసారి మనకి ఈ ముళ్ళు తగిలిందంటే మినిమం ఒక 1 డే వరకు అయితే పెయిన్ తగ్గదనమాట, అంత పవర్ఫుల్ ఈ జిలేబీలు. సో జిలేబీలు అంటే నాకు ఇదివరకు ఒక స్వీట్ ఐటమే తెలుసు, కానీ ఇట్లాంటి చేపలను కూడా జిలేబీలు అంటారని ఇక్కడ పెళ్ళైన తర్వాత ఇక్కడ మా ఏరియాలో మాత్రమే నాకు తెలిసిందనమాట. సో ఇంకా నాకు కూడా ఇంకా చూడగానే ఇట్లా ఉంటుంది, ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అని చెప్తే ఇంకా ఫైనల్గా అయితే తీసేసుకున్నానండి. సో చూసారు కదా, ఫైనల్గా అన్నీ వేయించుకున్నాను, ఇట్లా వచ్చిందనమాట లుక్ అనేది. సో ఈ చేపలు పులుసు కన్నా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఫైనల్గా అయితే చేపలు అయితే వేపేసానండి. ఇంకా అయితే మీకు చూపిస్తున్నాను కదా, చాలా కలర్ఫుల్గా అయితే వచ్చాయి. మేబీ ఈ కలర్ఫుల్ కోసమేనేమో జిలేబీ అని పేరు పెట్టారేమో అయితే నాకైతే అనిపించింది అనమాట. సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. మీకు నచ్చితే తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.